హైదరాబాద్కు ఉగ్రముప్పు పొంచి ఉందా? ఇక్కడ యువత జిహాద్ వైపు ఆకర్షితులవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మేడ్చల్లో రీల్స్ చేస్తూ ఐఎస్ఐ ఉచ్చులో పడ్డ ఘజియాబాద్ యువకుడు జయీద్ ఖాన్ గుట్టు రట్టు కావడం కలకలం రేపుతోంది. యూపీ సీఎం మంత్రులే టార్గెట్గా పాక్ ముఠాతో చేతులు కలిపిన ఈ వ్యవహారంలో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. భాగ్యనగరంలో ఉగ్రలింకుల వ్యవహారం తడపొట్టిస్తోంది. హైదరాబాద్ మేడ్చల్లోని ముబారక్ రెస్టారెంట్లో సర్వర్గా పనిచేస్తున్న యూపీ ఘజియాబాద్ కు చెందిన 22 ఏళ్ల జయీద్ ఖాన్ అలియాస్ ఆదిల్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఖాళీ సమయంలో బొమ్మ తుపాకులతో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే జయీద్ సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సానుభూతి పరులైన హబీబ్, రాణా హుస్సేన్ల ఉచ్చులో పడ్డాడు. వారు లైక్లు కొడుతూ చాటింగ్తో అతన్ని రెచ్చగొట్టారు. తాము చెప్పినట్లు చేస్తే నిజమైన గన్ ఇస్తామని ఆశ చూపడంతో జయీద్ లొంగిపోయాడు. యూపీలో పోస్టర్లు అంటిస్తే గన్ ఇస్తామని పాక్ ముఠా ఆఫర్ చేసింది. అంతేకాదు, ఇస్లాం కోసం పోరాడాలనే నెపంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిఏ నెంబర్, మంత్రుల ఫోన్ నెంబర్లను ఇంటర్నెట్లో వెతికి పాక్ ముఠాకు జయీద్ చేరవేశాడు. నిందితులు నడుపుతున్న వాట్సాప్ గ్రూపుల్లోని ఒక గ్రూపులో 833 మంది, మరో గ్రూపులో 276 మంది సభ్యులున్నారు. పాకిస్తాన్ రావడానికి కూడా తాను సిద్ధమని జయీద్ చాటింగ్లో ఒప్పుకున్నట్లు కీలక ఆధారాలు లభించాయి.